హాయ్ ఫ్రెండ్స్, మా మాయ 2-3 రోజులు నీళ్ళు కట్టేది ఉంటుంది. ఇలా నీళ్ళు కట్టడానికి వెళ్ళినప్పుడు మళ్ళీ చేపలు ఇవి ఏమంటారు, ఓన్లీ జస్ట్ ఏం చేప ఇది, పక్క చేపలండి. ఇవి 4 దొరికాయి. 4 దొరికాయి కదా అని తీసుకొచ్చాడు. 4ని అటు ఇటు పులుసు కాదు, ఏం కాదు, ఏం చేయాలని ఆలోచిస్తూ సరే ఫ్రై చేద్దామని ఇంకా పసుపు వేసాను. ఫ్రై చేసేద్దాం, స్కూల్ నుంచి పిల్లలు వచ్చేలోపు తింటారు కదా అని. ఇదిగండి ఇలా సాల్ట్, నా స్టైల్లో ఫ్రై అండి. అందరూ ఏవో వేసుకుంటారు, నాకైతే అవేం తెలియదు. ఇది సాల్ట్, కారం వేసుకుంటాను. దీంట్లో ఇంకొకటి వేస్తాను, అదేంటో తెలుసా, కారం 1 స్పూన్ సరిపోతుంది. అది నిమ్మకాయ అండి. ఇలా అయినా వేసుకోవచ్చు, లేకపోతే నార్మల్గా ఇలా బాగా కలుపుకోవాలండి. చూడండి, ఇలా బాగా కలిపాక మనం చూడండి ప్రతి దానికి పడుతుంది కారం. ఇది ఇంక ఇక్కడ ఏమి ఉండదు, రాలదనమాట, ఆప్షన్ ఉండదు, శుభ్రంగా మొత్తం పట్టేస్తుంది ఇలా కలుపుకుంటే. ఇంకా మిశ్రమాలు ఏమేను, ఇలా సన్న ముక్కలు కట్ చేసుకొని ఇలా పెట్టేసుకొని 4 ముక్కలు. ఎలాగో ఎండుమిరపకాయ పచ్చడి చేశాను కాబట్టి కాంబినేషన్ వచ్చేసి ఈ పచ్చాపల వేపుడు అయితే సూపర్ ఉంటుంది కదా, బాగుంటుంది కదా. మీకు ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ ఫిష్ ఫ్రై? మా పిల్లలు, మా మావయ్య అయినా, మా మావయ్య అంటే మా వారేనండో ఎవరో కాదు, మా మావయ్య అయినా మా పిల్లలైనా చాలా చాలా బాగా తింటారు ఫిష్ ఫ్రై. ఇలా ఈ చిన్న ముక్కలు ఎందుకు ఫ్రై చేస్తున్నానంటే, దీనికి ఇవి బొచ్చలు కదా, వీటిల్లో ముళ్ళులు ఎక్కువ ఉంటాయి. అదే ఫ్రై చేసామనుకో, ఆ ముళ్ళులు అనేవి ఫ్రై లోపలికి బాగా డీప్ ఫ్రై అయితే కాగిపోతుంది కదా, అప్పుడు ముళ్ళులు అనేవి ఏం డేంజర్ రావు. లేకపోతే ఈ కొంచానికి మళ్ళీ కూర వండి అటు, మాది పెద్ద ఫ్యామిలీ కదా, మా అమ్మ, చిన్నమ్మ, మా తాతయ్య, మా బాబాయ్ అందరు ఉంటారు. ఇంతమందికి కొంచెం కూర ఒకరికేసి ఒకరికి వేయకపోతే బాగోదు కదా అని ఫ్రై చేస్తే స్కూల్ నుంచి వచ్చే పిల్లలే తింటారు కదా, అలా ఆలోచించాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రై పచ్చడి కాంబినేషన్ సూపర్ ఉంటుంది. ఇంకేం లేదండి, అది కూడా చూపివా అనుకుంటారేమో, జస్ట్ డీప్ ఫ్రై చేసుకోవడమే, ఇంకా ఆయిల్ పోసి ఫ్రై చేసుకోవడమే. ఎందుకంటే నాకు మా ఊళ్ళో కరెంట్ లేదు, పోయిద్ది. బాయ్. ఎందుకంటే నా ఫోన్లో ఛార్జింగ్ లేదు కాబట్టి. ఫ్రెండ్స్, నేను ఫ్రై కూడా చేస్తున్నాను, చూడండి డీప్ ఫ్రై చేస్తున్నాను చేపల వేపుడు. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది ఆరాక నిమ్మరసం వేసుకుంటే, నిమ్మకాయ వేసి తెచ్చుకొని దీని మీద ఆరిపోయాక నిమ్మకాయ రసం వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ ఫ్రై. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. చూడండి ఫ్రెండ్స్, నేను ఫిష్ ఫ్రై చేసేసాను. ఎలా ఉందో టేస్ట్ చేద్దామా? ఇదిగోండి, బాగుంది. సూపర్. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రై నచ్చితే మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది పల్లెటూరు స్టైల్ ప్రవళిక చేపల వేపుడు. బాయ్.